వృషభ రాశి వారి రాశి ఫలితం. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యభోజ్యం 6, అవమానం 6. ఈ రాశివారు కుటుంబ ధనకారకుడైన గురుడు 7, 8 స్థానాల్లో యోగకారకుడై శని 8 ఉండడం వలన అంటే అష్టమ శని జరుగుతుంది వీళ్ళకి. దానివల్ల కొంచెం కష్టఫలదాయకంగా ఉంటుంది, కష్టపడతారు, ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశం. ప్రతి విషయానికి కూడా ఎదురు చూస్తూ ఉండడం, శత్రుబాధలు, సమయానికి పని జరగకపోవడం, ప్రతి చిన్న విషయానికి విపరీతమైన అర్థాలు కల్పించుకోవడం, బాధపడడం, లేనిపోయిన ఊహలు చేయడం, అలాగే జాతకులు మొండితనంగా ఉండడం, మూర్ఖత్వంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడే అవకాశం కూడా ఉంటుంది వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి మానసికంగా కొంచెం ఆలోచన ఎక్కువగా చేయడం వల్ల మానసిక బాధలు ఉంటాయి. ఆందోళన తగ్గించుకోండి, ఆలోచనలు ఎక్కువ చేయకండి, ఉపయోగపడేటువంటి ఆలోచనలే చేయండి. అంతేకాకుండా ఆవేదన పడకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వీరు శారీరకంగా రుగ్మతలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మధుమేహం, నరాల యొక్క బలహీనత మొదలైన జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా సొమ్ము చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. ధనం కానీ బంగారం కానీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పులు ఇవ్వడం, సాక్ష్యాలు చెప్పడం, అప్పుల దగ్గర ఉండి ఇప్పించడం, ధనంతో ఒంటరిగా ప్రయాణం చేయడం, ఇటువంటి పనులు చేయకుండా ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆచితూచి వ్యవహరించవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అవి అనుకూలం కావచ్చు, ఒక్కొక్కసారి ఆ నిర్ణయాలు ప్రతికూలంగా కూడా ఉంటాయి. స్థిరాస్తి విషయంలో కూడా కొంత కలవరం, అశాంతి కూడా కలిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ సంవత్సరం. అంతేకాకుండా కుటుంబంలో కొంత హామీలు, చిక్కులు, చికాకులు, సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు మట్టికి కొంచెం అనుకూలంగా ఉండదనే చెప్పాలి. శని ప్రభావం మట్టికి దూర ప్రాంతాలకు బదిలీ అవకాశం ఉంది. మీరు వెళ్లకుండా ఇదే ప్రాంతాల్లో ఉండాలనుకుంటారు, కానీ దూర ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశాలు, మీకు ఇష్టం లేని ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రమోషన్లు రావచ్చు, రాకపోవచ్చు కూడా, కొన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో జీతాల మట్టికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఈ రాశుల్లో కొంతమందికి ఆ జీతాలు అందే అవకాశం కూడా సరిగ్గా అసంతృప్తిగానే మీరు అనుకున్నది అంత పెరగకపోవచ్చు కూడా. ఈ విధంగా నిరాశ పొందే అవకాశం కూడా ఉంది. రాజకీయ నాయకులకు మట్టికి కూడా కొంచెం అనుకూల సమయం కానే కాదని చెప్పుకోవాలి. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎంతో కష్టపడాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల యొక్క మన్నలను పొందితేనే కానీ మీరు రాజకీయంగా ముందుకు వెళ్ళే అవకాశం ఈ సంవత్సరం తక్కువగానే ఉంది. ఏది ఏమైనా భగవంతుని అర్చించడం వల్ల, యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల, దాన ధర్మాలు ఆచరించడం వల్ల, మొత్తం మీద మీరు కొంచెం కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం వల్ల రాజకీయంగా మీరు రావాలి అనుకుంటే చిట్ట చివరకు స్వల్ప మెజారిటీతో మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కళాకారులకి గురుబలం కారణంగా కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది. సినీ పరిశ్రమ, టీవీ రంగాల్లో ఉండేటువంటి వృషభ రాశి వారికి కొంచెం అనుకూలంగానే ఉంటుంది. గాయకులకి, దర్శకులకి, అలాగే టెక్నికల్గా ఉండేటువంటి వాళ్ళకి మిశ్రమ ఫలితంగా మట్టికి ఉండే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లకి వ్యాపారం బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా ప్రథమార్థం కూడా బాగానే ఉంటుంది. ద్వితీయార్థంలో కూడా కొంచెం బాగానే ఉంటుంది. కానీ గురుశని కేతువుల యొక్క 8 ఈ యొక్క కేతువు కూడా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. చదువుకునే విద్యార్థులు చదువు యందు శ్రద్ధ లేకపోవడం, కొంచెం నిరాశ, అశ్రద్ధ కలిగే అవకాశం, దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా చూసుకోవలసి ఉంటుంది. అయితే ఈ వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు అనుకూలంగా కూడా లేదు ఈ సంవత్సరం. గ్రహబలం కొంచెం అనుకూలంగా లేకపోవడం వల్ల అవమానాలు, అపనిందలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా భంగమయ్యే అవకాశం ఉంది. కొన్ని వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. మతిస్థిమితం లేకుండా ఉండే అవకాశం, ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎక్కువగా విరోధాలు, మాతృపితృలతో విరోధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దగ్గరికి బంధువులు చనిపోయేటువంటి అవకాశం, సూతకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వివాహం కానిటువంటి వారికి ఈ సంవత్సరం నిరాశ మిగులుతుంది. వివాహం జరిగే అవకాశం కూడా ఎక్కువ అవకాశం లేదు. కుటుంబంలో కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అధికారుల వల్ల ఇబ్బంది పొందే అవకాశం ఉంది. చిట్ట చివరిలో ప్రమోషన్లో కూడా నిలిచిపోయే అవకాశం, కానీ చిట్ట చివరిలో అనుకోకుండా మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం కొంతమందికి జరిగే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి,
ఫ్రీ డెలివరీ మట్టి కాదు, ఆపరేషన్ జరిగే అవకాశం, పుత్ర సంతాన యోగం అయితే కలిగే అవకాశం కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగానే ఈ వృషభ రాశి స్త్రీ పురుషులు ఉండవలసి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు కొంచెం అనుకూలతంగా ఉండి వివాదాలు పడే అవకాశం, వివాదాలకు పోకుండా జాగ్రత్తగా ఉంటే కనుక, ప్రజలను కనుక మంచి చేసుకుంటే కనుక రాజకీయంగా ఎదిగే అవకాశం అన్ని విధాలుగా కూడా ఉంటుంది.